భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వద్ద విద్యార్థినులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల ఆందోళనతో ఉద్రిక్త వాతావరణం కనిపించింది. అమ్మాయిల బాత్రూంలో రహస్య కెమెరాల వ్యవహారం సంచలనంగా మారింది. దీంతో కాలేజీ వద్ద విద్యార్థినుల ధర్నాకు ఏబీవీపీ మహిళా సంఘాలు మద్దతు ఇచ్చాయి. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కాలేజీ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. కాలేజీ వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. బాధిత విద్యార్థులతో మాట్లాడేందుకు కాలేజీ క్యాంపస్ కు వెళ్లింది వైఎస్ఆర్సీపీ మహిళా నేతల బృందం. అయితే కాలేజీలోకి వెళ్లకుండా వైఎస్ఆర్సీపీ నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ హారిక, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, ఇతర వైఎస్ఆర్సీపీ మహిళా నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. కాలేజీ గేటు వద్దే నిలిపివేశారు. దీంతో పోలీసుల తీరుపై వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షంలోని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్, ఎస్పీ హామీ ఇచ్చినా స్టూడెంట్స్ వెనక్కి తగ్గలేదు. వారితో పాటు ఎమ్మెల్యేలు వర్ణ కుమారరాజా, యార్లగడ్డ వెంకట్రావు, కాగిత కృష్ణప్రసాద్ కళాశాల వద్దకు చేరుకుని విద్యార్థులతో పలు దఫాలు చర్చలు జరిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కళాశాల యాజమాన్యం, వార్డెన్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇవ్వగా, యాజమాన్యంపై తమకు నమ్మకం లేదని, 2 రోజులుగా విషయం తెలిసినా కాలయాపన చేసిందని విద్యార్థినులు పేర్కొన్నారు. ఎలాంటి విచారణ జరపకుండానే హిడెన్ కెమెరాలు లేవని పోలీసులు చెప్పడంపై ఏబీవీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విద్యార్థులు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఘటనపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయింది. లేడీస్ హాస్టల్ వాష్రూంలో హిడెన్ కెమెరాలు పెట్టడం దారుణమన్నారు. ఘటనను మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంటుందన్నారు. హాస్టల్ విద్యార్థినులతో మాట్లాడారని, హాస్టల్లో సౌకర్యాలు లేవని గుర్తించామన్నారు. హాస్టల్ విద్యార్థినులు తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. ప్రభుత్వం, పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేయాలన్నారు. విచారణ ఏమాత్రం సక్రమంగా జరగకపోయినా మహిళా కమిషన్ ఊరుకోదని స్పష్టం చేశారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి. ఇక్కడున్న స్టూడెంట్స్ అందరితో కూడా ప్రతి ఫ్లోర్లో కూడా అన్ని వాష్రూమ్స్ అన్నీ కూడా చూడడం జరిగింది, పరిసరాలన్నీ చూడడం జరిగింది. అదేవిధంగా విద్యార్థినీలతో ఎవరైతే ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తున్నారో విద్యార్థినీలతో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. వారి సంబంధించి చెప్పడం కూడా చాలా సంగతులు చెప్తున్నారు. ఇక్కడ మినిమం నామ్స్ అన్నవి ఈ హాస్టల్ పాటించలేదు అన్నది మాత్రం ఫస్ట్ తెలుసుకోవాల్సిన అంశం. ఏదైతే ఖచ్చితంగా ఇంతమంది ఆడపిల్లలు ఉన్న ఒక హాస్టల్లో ఒక ఫ్లోర్కు ఒకరు కానీ ఇద్దరు కానీ మహిళా వార్డెన్స్ ఉండాలి, ఇన్ఛార్జెస్ ఉండాలి అన్న నామ్ ఎక్కడా కూడా ఇక్కడ పాటించట్లేదు. అదేవిధంగా సీసీ క్యామ్స్ ఏదైతే వాళ్ళ ప్రొటెక్షన్ కోసం ఉపయోగించాల్సిన సీసీ క్యామ్స్ పనిచేయట్లేదు. కానీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మా బాత్రూమ్స్లో క్యామ్స్ ఉన్నాయి అంటున్నారు. యాజమాన్యము వీటన్నింటి మీద ఖచ్చితంగా బాధ్యత వహించాలి. సంఘటన ఇక్కడ జరిగింది. వాళ్ళకి సంఘీభావం తెలియజేసి అసలు ఒక భరోసా ఇవ్వడానికి, అలాగే ఏం జరిగిందో తెలుసుకోవడానికి, వాళ్ళకి పరామర్శ చేయడానికి మేము వచ్చాము. ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, అది కూడా మేము కూడా మహిళలమే. మాకు పంపకుండా పోలీసులు ఎంత యాక్షన్ చేస్తూ ఉన్నారంటే అసలు ఎవరిని కాపాడడానికి వీళ్ళు చేస్తున్నారని అర్థం కావట్లేదు. అలాగే ఏ ప్రభుత్వ పెద్దల ప్రాపకం కోసం ఇలాంటి పనులు చేస్తున్నారో అర్థం కావట్లేదు.